అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు కేసీఆర్ ఫామ్ హౌస్ పాలన అని, కేసీఆర్ ప్రగతి భవన్ పాలన అని, అసలు కేసీఆర్ బయటికే రాకపోతుండే, ఫామ్ హౌస్ సీఎం లేకపోతే ప్రగతి భవన్ సీఎం అని చెప్పి కేసీఆర్ని నానా రకాలుగా విమర్శించేటటువంటి కార్యక్రమం చేసిండు రేవంత్ అన్న. నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్లో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అందరూ కూడా అదే మాటలు మాట్లాడే ప్రయత్నం చేసిరు. ఫామ్ హౌస్ సీఎం కేసీఆర్కు చేత కాదు, కేసీఆర్ సన్నాసి, కేసీఆర్కు ఏదీ చేత కాదు అని చెప్పి మస్తు తిట్టిరు. ఆయనను విమర్శలు చేసిరు, వ్యక్తిగతంగా తిట్టే కార్యక్రమం చేసిరు, వ్యక్తిగతంగా దూషించే ప్రయత్నం చేసిరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని మేము కూడా ఒకటి అడగదలుచుకున్నాం. ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ పాలన ఓకే, నిజంగానే కేసీఆర్ బయటికి రాలే. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్లో ఉంటుండే, లేదంటే ప్రగతి భవన్లోనే ఉంటుండే. ఆయన బయటకు వచ్చేటటువంటి కార్యక్రమం చేయలే. మరి కేసీఆర్ ఫామ్ హౌస్ పాలన అయినప్పుడు ఇప్పుడు రేవంత్ అనేది ఏం పాలన అనాలే? రేవంత్ అనేది హౌస్ పాలన అన్నా, రేవంత్ అనేది ఆఫీస్ పాలన అన్నా, ఏం పాలన అనాలే? సరే కేసీఆర్ బయటికి రాలేదు, సరే ఆయన ఆరోగ్యం బాగాలేదో, ఆయన వయసు పెద్దదో, లేకపోతే కావాలనే రాలేదో, ఏందో అదే సెకండరీ అనేది అయిపోయింది. ఆయన ప్రభుత్వం అయిపోయింది, ఆయన దుకాణం బంద్ అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీదేం పాలన అనాలి సార్? కేసీఆర్ అంటే ఫామ్ హౌస్ పాలన ఒప్పుకుంటారు, యావత్ తెలంగాణ సమాజం కేసీఆర్ ఫామ్ హౌస్ పాలన అని ఒప్పుకుంటారు. మీదేం పాలన? మీరు ముఖ్యమంత్రి అయినటువంటి 17 నెలల్లో ఏ నియోజకవర్గంలో పర్యటన చేసిర్రు? ఏ జిల్లాలో పర్యటన చేసిర్రు? ఏ మండలంలో పర్యటన చేసిర్రు? ఏ గ్రామంలో పర్యటన చేసిర్రు? తెలంగాణ కష్ట సుఖాలు తెలుసుకున్నారా? తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి బాధలు తెలుసుకున్నారా? తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు తెలుసుకున్నారా? తెలంగాణ ప్రజలు తింటుర్రా, తింటలేరా, ఉంటుర్రా, ఉంటలేరా, వాళ్ళకు రోడ్లున్నాయా, ఇల్లులున్నాయా, తినడానికి తిన్నుందా, కట్టుకోవడానికి గుడ్డలున్నాయా, తాగడానికి నీళ్లున్నాయా? ఎప్పుడైనా ఆలోచించరా? ఎప్పుడైనా నియోజకవర్గాలలో తిరిగిర్రా? వరంగల్ నియోజకవర్గం అల్లాకల్లోమై ఇబ్బంది పడతా ఉంటే మీరు పోయిర్రా? ఖమ్మం మొత్తం అతలాకూతలం అవుతుంటే మీరు పోయిర్రా? ఖమ్మంలో వరదలు వచ్చి ఆగమాగం అవుతా ఉంది, అక్కడ మొత్తం అతలాకూతలం అవుతుంటే వాళ్ళకి ఏం సాయం చేసిరు? వాళ్ళకి ఏం హెల్ప్ చేసిరు? వాళ్ళని ఎవరు పట్టించుకున్నారు? వాళ్ళకి ఏమి ఇచ్చింది ప్రభుత్వం? సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. ఆ ఖమ్మం వరదలలో మొత్తం కూడా కొట్టుకోపోయినటువంటి ఇల్లులు, కొట్టుకోపోయినటువంటి కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్లు ఏమైనా ఇచ్చిర్రా? వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇచ్చిర్రా? వాళ్ళకి ఏం చేసిరు? వాళ్ళ గురించి ఏం పోరాటం చేసిరు? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల తరపున మీరు ఏం పోరాటం చేసిరు? నిరుద్యోగుల కోసం మీరు ఏం చేసిరు? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలను కోటీశ్వరులను చేస్తామని అంటారు కదా. 1 కోటి మంది మహిళలు మా కోట్లు వేస్తే మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్తారు కదా. మరి 1 కోటి మంది మహిళల కోసం మీరు ఏం చేసిరు సార్? 1 కోటి మంది మహిళల కోసం మీరు ఏం చేసిరు అంటున్నా. దీనికి సమాధానం చెప్పండి. సరే, ఒకసారి డిస్కస్ చేద్దాం ఈ అంశం పైన. మాట్లాడడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ ఎడిటర్ కటా కార్తిక్ గారు ఉన్నారు. కార్తిక్ గారితో మాట్లాడు. నమస్తే. నమస్తే. సో మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ పాలన అని అన్నాడు, కేసీఆర్ ప్రగతి భవన్ పాలన అని అన్నాడు. కేసీఆర్ బయటకు వచ్చాడు, శాతనైతే లేదు, తెలంగాణ ప్రజల దగ్గర తిరగడు, ఆయన ఒక సన్నాసి ముఖ్యమంత్రి అని తిట్టిండే అప్పట్లో రేవంత్ అన్న. ఇప్పుడు రేవంత్ అన్న పాలనను మీరు ఎట్లా చూస్తారు? అంటే నేను వెత్తురు జోలికి వెళ్ళను, కానీ ఒక విషయాలు చెప్తా. నిజానికి కేసీఆర్ ఫామ్ హౌస్ లో ప్రగతి భవన్ ఎక్కువ గడిపిన మాట వాస్తవం. అవును. జనంలోకి తక్కువ పోయిన మాట వాస్తవం. రేవంత్ రెడ్డి గారు కూడా అసలు పోట్లేదు జనంలోకి అని నేను అన్ను. ఆయన కూడా పోతున్నాడు, ప్రజెంట్ ఇవాళ జనంలోనే ఉన్నాడు. అవును. ఏదో గిరిజన పోడు భూములకు సంబంధించి వాటర్ ప్రోగ్రామ్ ఏదో పెట్టుకున్నాడు, ఆయన దాన్ని చేస్తూ ఉన్నాడు. అయితే నేనేమంటున్నా అంటే ఇది సరిపోదు. ఆయన ఢిల్లీ ఎన్నిసార్లు పర్యటించాడు, జిల్లాలో ఎన్నిసార్లు పర్యటించాడు? నువ్వు కొన్ని అడుగుతున్నావు. ఏదో ఖమ్మం జిల్లాలో వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం చేసిన సాయం ఏంటి? వరంగల్ జిల్లాలో వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం చేసిన సాయం ఏంటి? వదిలేసి పాత విషయాలు. ఇవాళ పాత బస్తీలో అగర్వాల్ కుటుంబం దాదాపు 20 మంది సజీవ దహనం అయ్యారు. రేవంత్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించలేదే, కారణాన్ని కనుక్కునే ప్రయత్నం చేయలేదే. ఈ మధ్య కాలంలో ఏదో ప్రాజెక్టు కుప్పగూలిపోవడం వల్ల స్వరంగంలో కార్మికులు ఇరుక్కొని పోయారు. ఎస్ఎల్బిసి టనల్. ముఖ్యమంత్రి గారు వెళ్ళలేదే. అంటే ముఖ్యమంత్రి గారు వెళితేనే పని జరిగింది అంటే కాదు, ఒక ధైర్యం వస్తుంది. మా పట్ల ప్రభుత్వం కన్సర్న్ చూపిస్తుంది, మా పట్ల ప్రభుత్వం ఖచ్చితంగా మా వెనక ఉంటుంది అనేటువంటి ఒక కన్సర్న్ వస్తుంది. దానికోసం ముఖ్యమంత్రి ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. రెండోది, కేసీఆర్ గారు జనంలోకి వెళ్ళకపోయినా కేసీఆర్ పక్షాన్ని జనంలోకి వెళ్ళటానికి కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు. అవును. కానీ రేవంత్ రెడ్డి తరఫున ఎవరున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ఇండివిజువల్ బేస్, అంటే ఎవరికి వాళ్ళు తమ ఇండిపెండెంట్ గా భావిస్తారు, ఇండివిజువాలిటీగా భావిస్తారు. అవును. ఒక సమిష్టి తత్వం తక్కువ.
అక్కడ కేటీఆర్ అదే కేసీఆర్ మనుషులుగా కేటీఆర్ హరీష్లో చాలా మంది అవుతూ వాళ్ళ రాష్ట్రంలో పర్యటన చేసేవాళ్ళు, వాళ్ళు చూసేవాళ్ళు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి పోతేనే ముఖ్యమంత్రి పోయినట్టు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి పోతే ముఖ్యమంత్రి పోయినట్టు కాదుగా, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోతే ముఖ్యమంత్రి పోయినట్టు కాదుగా, కోమరెడ్డి వెంకరెడ్డి పోతే ముఖ్యమంత్రి పోయినట్టు కాదుగా, తుమ్మనాయసరావు పోతే ముఖ్యమంత్రి పోయినట్టు కాదుగా, సీతక్క పోతే ముఖ్యమంత్రి పోయినట్టు కాదుగా. ముఖ్యమంత్రి పోతే రేవంత్ రెడ్డి పోతేనే ముఖ్యమంత్రి పోయినట్టు కదా. అక్కడ అలా కాదు, కేటీఆర్ పోయాడంటే ఇలాంటిగా ఆయన షాడో సీఎంగా భావించే వాళ్ళు ఎవరు అవునన్నా కాదన్నా ఈ డెసిషన్స్ అతను తీసుకునేవాడు కొడుకు కాబట్టి కేసీఆర్ పంపిండని కూడా అనుకుంటారు. ఐఏఎస్కి ఆర్డర్స్ ఇచ్చేవాడు, చెల్లుబాటు అయ్యేది కూడా. అవును. కానీ ఇక్కడ మంత్రులు కాదు, కొన్ని సీఎంగా పర్యటించాల్సిన, సీఎంగా అభయం ఇవ్వాల్సిన, సీఎంగా మాట్లాడాల్సిన చాలా ఉంటాయి. అవును. మరి అలాంటి విషయాల్లో రేవంత్ రెడ్డి గారు ఏ మేరకు అని ఇంకోటి కూడా నేను ఏమంటానంటే, ప్రతిసారి జనంలోకి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. కానీ జనం సమస్యలు మాత్రం నిరంతరం తెలుసుకోగలరు. అవును. ఆ జనం సమస్యలు తెలుసుకుంటూ రేవంత్ రెడ్డి గారు చేసేది ఏంటి, నేను చాలా క్లియర్గా చెప్తాను. నడుస్తున్న కాలం ధాన్యం కొనుగోళ్ల కాలం. నిజానికి దురదృష్టం ఏంటంటే ధాన్యం కొనుగోలు ఈ పాటికి అయిపోయి ఉండాలి. ఇదేంటి మే నెల ఎండింగ్కి వచ్చాం మనం. జూన్లో కొత్త పంటకి ఇప్పటికే కొన్ని చోట కొన్ని పంటలు స్టార్ట్ చేశారు. ఇప్పటికే వర్షాకాలం రాకపోయినప్పటికీ కూడా కొన్ని ఏరియాలో పంటలు దుక్కి దున్నటాలు స్టార్ట్ చేశారు. కానీ నిజానికి అయితే ఇప్పుడే కాదులే, జూన్లో స్టార్ట్ చేస్తారు. కానీ ఈ పాటికి ధాన్యం కొనుగోలు కంప్లీట్ కావాలి. కానీ ధాన్యం కొనుగోలు కంప్లీట్ అయినాయా? కాలేదుగా. డబ్బులు రైతులకు పడ్డాయా? పడలేదుగా. అంటే ఈ పాటి ధాన్యం కొనుగోలు జరిగి డబ్బులు పడాలి. ఇంకొకటి కూడా, ఇప్పుడు రైతు భరోసా ఏం చెప్పారు, జనవరి 26వ తారీఖు స్టార్ట్ చేసి మార్చి 31 కంప్లీట్ చేస్తానని స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సరే, అప్పటికే లేట్ అయింది, చాలా లేట్ గా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అధికారంలో వచ్చిన 1 year తర్వాత కానీ రైతు భరోసా పట్టడం అనేది స్టార్ట్ చేయలేదు. సరే, స్టార్ట్ చేశారు, ఏదో ఒక కాడ అనుకుందాం. కానీ మార్చి 31 వరకు డెడ్ లైన్ పెట్టడమే చాలా ఇబ్బందికరం. సరే, అది పెట్టారు, కంప్లీట్ అయిందా? కాలేదుగా. దాని మీద సమీక్ష ఏది? రైతు భరోసా ఎందుకు పడలేదో ప్రజలకు సమాధానం ఎక్కడుంది? ఎన్ని ఎకరాల వరకు పడ్డది, ఎన్ని ఎకరాలకు పడింది, ఎంతమంది రైతులు బెనిఫిట్ అయ్యారు, లెక్క చెప్పగలదా ప్రభుత్వం? ఓపెన్ గా చెప్పాలిగా. ముఖ్యమంత్రి గారు ఎందుకు లేట్ అయిన దానికి మార్చి 31 వేస్తానన్న ముఖ్యమంత్రి ఎందుకు వేయలేకపోయాను అన్న విషయం చెప్పాలిగా. ఇప్పుడు అన్ని జిల్లాలలో వడ్లు తడిసిపోయి ఇబ్బంది పడతా ఉంటే పోవచ్చు కదా, పర్యటన చేయొచ్చు కదా. వర్షానికి వడ్లు తడిసిపోయినప్పుడు ఇప్పుడు తడిసిపోయినటువంటి ధాన్యానికి ఈ ప్రభుత్వం కల్పించే భరోసా ఏంటి? రేవంత్ రెడ్డి గారు బయటకు వచ్చి చెప్పాలిగా. స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, 2 లక్షల పైన రుణాలు పైన డబ్బులు కట్టేసుకుంటే నేను 2 లక్షల రుణమాఫీ చేసేస్తాను అన్నారు. చేసేస్తాను అన్నారుగా. రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు అంటే ఖచ్చితంగా ఈ హామీ నెరవేరేదే అని ప్రజలు భావించారు. ఆ పైన ఉన్న డబ్బులు కట్టుకున్నారు. ఎందుకు? ముఖ్యమంత్రి గారు మాట నమ్మి కట్టుకున్నారు. మాట నమ్మి కట్టుకున్నారు. నేను ఎగ్జాంపుల్ కట్టుకున్నారు. ఏది 2 లక్షల రుణమాఫీ? బయట తీసుకొచ్చిన అప్పు పాపం పెరిగినట్టు వడ్డీ పెరిగిపోతా ఉంది. ఇప్పుడు ఈ 2 లక్షల రుణమాఫీ కాలేదు. ఏది మరి రుణమాఫీ? ఎక్కడ? దాని మీద ఏంది సమాధానం ఏంటి? ప్రభుత్వం తరపున ఉన్నటువంటి సమాధానం ఏంటి? నేను చాలా క్లారిటీగా అడగదు. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చెప్పిర్రు? మార్పు కావాలే, కాంగ్రెస్ రావాలని చెప్పిర్రు. ఏది మార్పు? ఏమి మారింది? ప్రజల హామీలు అమలు ఇప్పుడు 1 లక్ష రుణమాఫీ కేసీఆర్ అమలు చేయలేదని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. 2 లక్షల రుణమాఫీ ఇదే ఇచ్చారు, మేము నెరవేరుస్తాం, 100 రోజుల్లో చేస్తాం, ఆగస్టు 15 కల్లా చేస్తాం అన్నారు. ఆ ఫస్ట్ డిసెంబర్ 9 పోయింది, 100 రోజులు పోయింది, ఆగస్టు 15 2024 కూడా పోయింది. మళ్ళీ ఆగస్టు 15 2025 కూడా రాబోతుంది. ఇంకో నెలలో, ఇక 2 నెలల్లో. ఏది ఎక్కడ అని నేను అడుగుతున్నాను. ప్రభుత్వం సమాధానం చెప్పాలని పరిస్థితుంది. మార్పు జరిగింది ఎక్కడ అంటే ఒక రకంగా ఒక ద్వార చేతుల్లో నుంచి ఇంకో ద్వార చేతుల్లోకి పరిపాలన మారిందని తెలంగాణ సమాజం చర్చించుకుంటా ఉంది. గతంలో ప్యానం మీద నుంచి పొయ్యిలో పడిందా అని తెలంగాణ సమాజం చర్చించుకుంటా ఉంది. ప్యానం మీద ఉన్నామా అనుకున్నారు, కానీ పొయ్యిలో పడ్డారు. ఇప్పుడు కేసీఆర్ ప్రజలలో తిరగలేదు అని చెప్పే కదా కేసీఆర్ ఓడగొట్టింది. అవును, కేసీఆర్ ప్రజలలో రాలేదు, ప్రజల సమస్యలు పట్టించుకోలేదు. కేసీఆర్ అసలు మొత్తం ఫామ్ హౌస్ కి అంకితం అయిపోయింది కదా కేసీఆర్ వద్దని చెప్పింది. అప్పుడు కేసీఆర్ కి తెలంగాణ ప్రజలకి కనెక్టివిటీ దెబ్బతింటానుకున్నటువంటి కారణమే కేసీఆర్ ఎవరితోనూ సంబంధం లేకుండా ఉన్నాడు. ఆయన అయితే ఫామ్ హౌస్ లేదా ప్రగతి భవన్ ఎవరికి అపాయింట్మెంట్ దొరకవు, ఈవెన్ దో ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరికి దొరకవు అని చెప్పేసి చర్చ. ఇక రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు అందరికి అపాయింట్మెంట్ ఇస్తున్నారా? నువ్వు ఒక జర్నలిస్ట్ గా ఎమ్మెల్యేలకే లేదు, మనమేం పోతాం ఇంకా. ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు గద్దర్కి కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు, అది పెద్ద చర్చ నడిచింది కదా. ఇప్పుడు మొన్న సిపిఐ ఎమ్మెల్యే న్యూ
నుంచి అనేక సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నిజాయితీపరుడు గుమ్మన్ నరసయ్య తెలంగాణ సమాజం మొత్తం కూడా రెస్పెక్ట్ చేస్తుంది. రాజకీయాలకు అతీతంగా ఈవెన్ కమ్యూనిజాన్ని వ్యతిరేకించే బీజేపీ లాంటి పార్టీ సంబంధించిన వ్యక్తులు కూడా గుమ్మన్ నరసయ్య గారు అంటే చేతిలో దండం పెడతారు. మంచి ఆయన, మంచి పెద్ద ఆయన. ఆ గుమ్మన్ నరసయ్య గారితో ఒక వీడియో వైరల్ అయింది. నాకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పి ఒక కమ్యూనిస్టు చిరకారం నిజాయితీగా బలికిన వ్యక్తి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావటానికంటే ముందు, ఎమ్మెల్యే కావటానికంటే ముందు శాసనసభలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి రెస్పెక్ట్ ఇవ్వాలిగా. ఏది అలాంటి వ్యక్తికే అపాయింట్మెంట్ దొరకనప్పుడు ఇంక ఏంది అంటే గద్దరికి కేసీఆర్ ఎలా అపాయింట్మెంట్ ఇవ్వలేదో దాన్ని ఎలా చర్చించామో ఇప్పుడు గుమ్మన్ నరసయ్యకి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వదు కూడా అదే రకం చర్చ చేసుకురావాలి కదా. అంతే కదా. అంటే ఏమి మారింది? కానీ ఓవరాల్ గా మొన్న రేవంత్ రెడ్డి వాళ్ళు ట్విట్టర్లో పెట్టుకున్నారన్న, కేసీఆర్ అంటే ఫామ్ హౌస్ పాలన బాగుందా, ప్రజల వద్దకే పాలన బాగుందా అని పెట్టారు. ఫామ్ హౌస్ పాలన బాగుందని 70% మంది జనాలు చెప్పారు. వాళ్ళ ట్విట్టర్లో, కాంగ్రెస్ ట్విట్టర్లో 70% మంది జనాలు ఫామ్ హౌస్ పాలనే మంచిగా ఉందయ్యా, నీ ప్రజల వద్దకు పాలన బాగాలేదయ్యా అని చెప్పారు. అంటే నువ్వు ప్రజల వద్ద తిరుగుతలేవు అన్నట్టే కదా. అంటే నేను ప్రజల వద్దకి పాలన అంటే నాకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజల వద్దకే పరిపాలన అని చెప్పేసి మీకు ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి అమలు చేసుకున్నా అని చెప్పేసి ఫామ్స్ ఇచ్చారు. దాన్ని నింపి మళ్ళా మున్సిపాలిటీలో, గ్రామ పంచాయతీలో తిరిగి ఇవ్వమని చెప్పారు, అధికారులకి ఇవ్వమని చెప్పారు రెవెన్యూ అధికారులు. సరే, ప్రజలు అలానే తమకి ఏమేమి హామీలకి నోచుకుంటామో ఆ హామీలన్నీ ఇచ్చారు. చాలా మంది రేషన్ కార్డు కూడా అడిగారు. చాలా మంది 10 సంవత్సరాల కాలం రేషన్ కార్డు రాలేదు కాబట్టి ఏది వాళ్ళు ఇచ్చిన రేషన్ కార్డు ఎన్ని లెక్క చెప్పండి, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎన్ని లెక్క చెప్పండి, 6 గ్యారెంటీలు ఎక్కడెక్కడ ఎన్ని చెప్పండి. మహిళలకు 2500 పడ్డాయా, తర్వాత రైతు భరోసా పడిందా, రైతు రుణమాఫీ జరిగిందా, తర్వాత నిరుద్యోగ భృతి పడిందా, యువతకి ఉద్యోగాల కల్పన జరిగిందా, తర్వాత యూనివర్సిటీ లెవెల్ క్యాంపస్ ప్రతి నియోజకవర్గంలో కట్టారా, స్కూల్స్ ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు చేశారా, చెప్పండి లెక్కలు. మీరు 6 గ్యారెంటీల్లో ఎన్ని అమలు చేశారు, ఎన్ని పెండింగ్ ఉన్నాయి చెప్పగలరా? మీరు కరెక్ట్ గా చెప్పదలుచుకుంటే గ్యాస్ సిలిండర్ కొంత చెప్తారు, 200 ఉచిత కొంత చెప్తారు, అది కూడా వైట్ రేషన్ కార్డు ఓడర్స్ అయినారు. మీరు అందరికీ వైట్ రేషన్ కార్డు, ఆర్టీసీ బస్ చెప్తారు. ఈ 3 తప్పించి మీరు చెప్పగలిగినటువంటి నెరవేర్చినటువంటి హామీలు ఏంటి? ఇప్పుడు ఏ హామీలు నెరవేర్చట్లేదని కేసీఆర్ మీద పోరాటం చేసి ప్రజల్ని సమీకృతం చేసి మీరు అధికారంలోకి వచ్చారో మీ పరిపాలనలో కూడా జరుగుతుంది అదే కదా. హామీల ఉల్లంఘన జరుగుతుంది కదా. మార్పు ఎక్కడ అంటున్నావు? అవును, జరిగింది మార్పు. ఇంకోటి ఏంటంటే ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉల్లంఘనకు పాల్పడే నాయకుల మీద కేసులు పడాలి. ప్రశ్నించే వాళ్ళ మీద కాదు కేసులు పడాల్సింది. అవును, ఎవరైతే ప్రజలని మభ్యపెట్టి మాయ చేసి ఓట్ చేపించుకొని అధికారంలోకి వస్తారో, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేయకపోతే ఆటోమేటిక్ గా వాళ్ళ అధికారం కోల్పోయేటువంటి పరిస్థితి రావాలి. ఎన్నికలప్పుడే వాళ్ళు క్యాలెండర్ చెప్పాలి. ఇగో పలానా టైం కదా నేను ఈ హామీ అమలు చేస్తాను. అధికారంలోకి వచ్చిన 100 రోజులు, సరే పోనీ 200 రోజులు, పోనీ 300 రోజుల్లో పలానా హామీ నేను అమలు చేస్తాను అనేది క్యాలెండర్ గా పాలకులు చెప్పాలి. అధికారం రావాలనుకుంటున్న పార్టీలు చెప్పాలి. చెప్పిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయలేకపోతే వాళ్ళ మీద కేసులు పడాలి, అవసరమైతే వాళ్ళు పదవులు పోవాలి. ఆ రకమైనటువంటి వ్యవస్థ ఒకటి రావాలి. అలా వస్తే గానీ ఏ నాయకుడికైనా భయం వస్తుంది. ఇక్కడ ఇద్దరు నాయకులకి భయం వస్తుంది. ప్రజలంటే ఎవరికి భయం లేదు. రాజకీయ నాయకులు అనుకుంటుంది ఏంటంటే అడ్డదిడ్డమైన మాటలు చెప్తాం, అడ్డగోలు హామీలు ఇద్దాం, నెరవేర్చే సంగతి దేవుడు ఎరుగ్గాక. అధికారం వచ్చిన తర్వాత ఎవడు మన ప్రశ్నించేది? తర్వాత ప్రశ్నిస్తాడా? కేసు పెట్టి లోపలేసి ఇద్దాం. అంటే అధికారం వస్తే పోలీస్ యంత్రాంగం వాళ్ళ చేతిలో ఉంటుంది కదా. ప్రశ్నించే వాడిని కేసు పెట్టి లోపలేసి ఈపుదాం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పాల్గొన్నారు తప్ప హామీలు అమలు చేయాలి, ఇది మన బాధ్యతే. ఇది చెప్పడం వల్లే మన అధికారంలోకి వచ్చామే. ఉందా? లేదు. ఉంటే రేవంత్ రెడ్డికి అధికారం ఇచ్చింది ఎవరు? రైతులు కదా. అవును, రైతులే. మళ్ళీ చెప్తున్నాను, అర్బన్ లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎక్కడ వల్ల, రూరల్ లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున గెలిచింది. రైతాంగం, వ్యవసాయ కార్మికులు, రైతు కూలీలు, మహిళలు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. నిరుద్యోగులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఓట్లేశారు. వాళ్ళకి ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మేలేంటి స్పష్టంగా నేను అడగదలుచుకున్నా, చాలా క్లారిటీగా అడగదలుచుకున్నా, పిన్ టు పిన్ అడగదలుచుకున్నా. ఈ పలానా హామీ మేము అమలు చేశాం అని చెప్పమనండి. లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అన్న. మొత్తానికి కేసీఆర్ ఫామ్ హౌస్ పాలన అయితే, రేవంత్ అన్నది కూడా హౌస్ పాలన, ఆఫీస్ పాలనే. ఆయన కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి పెద్ద తేడా ఏం కొడతలేదు. సేమ్ ఇండివిజువల్ గా ప్రజాపాలన లేదు ఇక్కడ, ప్రజాపాలన లేదు. హామీల ఉల్లంఘన ఉంది, రాజ్యాంగానికి సంబంధించి ఉల్లంఘన ఉంది. ఎందుకంటే హామీలు ఇచ్చి అధికారం వచ్చిన ప్రజలు మర్చిపోవటం అంటే, ఓడ దాటిన దాకా ఓడ మల్లయ్య, ఓడ దాటిన తర్వాత బోడి మల్లయ్య అంటామంటే ఇది ఖచ్చితంగా
ప్రజాస్వామ్య ఉల్లంఘన, ప్రజా ఉల్లంఘన, రాజ్యాంగ ఉల్లంఘన, అధికార ఉల్లంఘన, వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనేటువంటిది ప్రజలనే కామెంట్ రూపంలో అడుగు. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అన్న. సో ఏది ఏమైనా కేసీఆర్కు రేవంత్ రెడ్డికి పెద్ద తేడా కనబడుతలేదు. గతంలో కేసీఆర్ గారు ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వస్తలేడు, ప్రగతి భవన్లోకి వెళ్ళి బయటకు వస్తలేడు అన్నట్టు రేవంత్ అన్న కూడా గంతే. పోతే సెక్రటేరియట్, లేకపోతే ఇల్లు, లేకపోతే ప్రజాభవన్, బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదు. మధ్యలో ఢిల్లీకి 46 సార్లు పోయిండు అన్న. 46 సార్లు ఢిల్లీకి పోయినావు, మరి ఒక్కసారి ఖమ్మం పోలేందుకు? ఖమ్మంలో తిరగవచ్చు కదా, ఖమ్మం ఊర్లు తిరగవచ్చు కదా, వరంగల్ ఊర్లు తిరగవచ్చు కదా, ఆదిలాబాద్ ఊర్లు తిరగవచ్చు కదా, కరీంనగర్ ఊర్లు తిరగవచ్చు కదా, ఎందుకు తిరగలేకపోయినావు? సరే ఏది ఏమైనా రేవంత్ రెడ్డి కూడా సేమ్ హౌస్ పాలనే, దాంట్లో వేరే ఆప్షనే కనబడతలేదు. చూద్దాం ఏం జరగబోతుందో.